అమ్మ ఏంటి ఇప్పుడు ఇంత ఎండల ఆ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు అంగన్వాడీలు అందరూ ఎందుకు? మాకి 5G 5 సంవత్సరాల కిందట ఫోన్లు ఇచ్చిర్రు, నెట్ మాదే, బ్యాలెన్స్ మాదే, ప్రతి ఒక్కటి మాదే. వాళ్ళ ఇచ్చే వేతనాలు మాకు ఒక్కటి సరిపోవట్లేదు. గర్భిణీ స్త్రీలను చూసుకోలే, బాలింతలను చూసుకోలే, ప్రతి ఊరిని విలేజ్లో ప్రతి ఒక్కరిని సర్వేలో చూసుకోలే మేము. ఒక 1 డే సెలవు అడిగితే ఈ మేడం అడుగు, ఆ మేడం అడుగు, ప్రతి ఒక్కదానికి ఇది ఒక్కరిని ఒక్క రోజు సెలవు ఇవ్వరు మాకి. పోయిన జీతాలు ఈ నెల వరకు లేవు. మీని నుంచి మే వేసిరు, 1 ఇయర్ జీతం లేదు మాకి. మేము ఎలా బ్రతకాలి? నాకు మా ఆయన లేడు, నాకు ఒక పాప ఒక బాబు, నేను ఎలా బ్రతకాలి? ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి? ఎవరైనా చనిపోతే సెలవు ఇవ్వరు, ఎక్కడ వెళ్ళాలన్నా మాకు సెలవులు లేవు. అంటే ఏం చచ్చినా బ్రతికిన అంగన్వాడీలో చావాలి బ్రతకాలా మేము? రోడ్ కోసమేమో రోడ్ మీద బజార్ మీద వెళ్ళిందని మాట్లాడతారు. ప్రతి విషయానికి మాకు కూడా మనసు అనేది ఉంటుంది. మేము కూడా ఏ టైంలో ఏ కలెక్టర్ వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు వచ్చి అంగన్వాడీ మీద పడతారు. ఒక విషయం అండి, ఇచ్చే వేతనాలు కూడా కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. పని రిజిస్టర్ రాయాలి, మళ్ళీ వచ్చేసి ఫేస్ క్యాచప్ చేయాలి, పోషన్ ట్రాకర్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎన్ఎస్సీ యాప్ చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. ప్రతి నెల 1 నుంచి 5 తారీఖు లోపల బరువులు ఎత్తులు తీయాలి. ఇప్పుడు నాకు లేదు, నాకు 90 మంది పిల్లలు ఉన్నారు. 90 మంది పిల్లల్ని నేను ఒక్కదాన్ని ఎక్కడ చూసుకోవాలి? 20 మంది గర్భిణీ స్త్రీలను ఎక్కడ చూసుకోవాలి? నేను ఒక్కదాన్ని చేయాలంటే ఎక్కడ అవుతుంది? నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మా వాళ్ళని చూస్తుంటే వేతనాలు కూడా మాకు కూడా సరిపడే వేతనాలు కూడా ఇవ్వాలి, మాకు కూడా సరిపోయేంత జీతాలు ఇవ్వాలి. మీరు ఇచ్చే జీతాలు మాకేమి సరిపోతున్నాయి? ఒక పూట భోజనం కూడా స్కూల్లో భోజనం చేయొద్దు, మళ్ళీ ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోవాలి మేము. ఇంత కష్టపడేటోళ్ళకి ఇంత తక్కువ జీతం, ఎమ్మెల్యేలు వాళ్ళకి లక్షలలో జీతం వస్తున్నాయి కదా. అదే కదా మేము అడిగేది. అది అడిగినందుకు పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి జైల్లో పెట్టడము. ఇంతకు ముందుకు ఆల్రెడీ పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తాడేమో రేవంత్ రెడ్డి కూడా. ఇదే చాలా మంచి పాలన చేస్తున్నాడు అండి, మంచి పాలన చేస్తున్నాడు. కనీసం వేతనం ఒక 25,000 20,000 అనే ఇస్తే మేము కూడా మా బతుకు తెరువు చూసుకుంటాం. కనీసం ఎవరైనా మా పెళ్లిళ్ళకి వెళ్ళొద్దంట, ఎక్కడికి వెళ్ళొద్దా అంటే ఎనీ టైం అంగన్వాడీనే పట్టుకోదే కూర్చోవాలా? ఎక్కడ వెళ్ళొద్దా? మాకు ఒక వేతనం సరిగా లేదు, ఒక ఫుడ్ లేదు. దాదాపుగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. అది అన్ని గొప్పలే అండి, ప్రతి ఒక్కటి గొప్పలే. ఆడ ఈడ వచ్చి ఒక్క 2 రిజిస్టర్లు రాయమనండి, ఒక 2 రోజులు మా డ్యూటీ చేయమనండి సార్, అంతే. ఎక్కువద్దు, 2 రోజులు మా డ్యూటీ చేయమనండి చాలు, మాకు అంతే సంతోషం. ఇప్పుడు ఇంత బాధతో చెప్తాను, మంత్రి సీతక్క గతంలో మీ అందరికి హామీ ఇచ్చింది, మీతో కోసం తిరిగిగా మహిళా మంత్రి, మరి ఆయన స్పందిస్తలేదా? ఎవరు స్పందిస్తున్నారు? నేను మినీ టీచర్గా 15 సంవత్సరాలు చేసిన, ఆయమ్మ వస్తా అని 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇంతవరకు అయితే ఆయమ్మ ఎక్కడ పోయింది? ఆయమ్మ చీరలు ఇచ్చారు, ఆయమ్మ ఎక్కడ పోయింది? మొన్నటి దాకా నేను హాస్పిటల్లో పడ్డా. నేను నా సెంటర్ తాళాలు వేరే టీచర్కి సెంటర్కి అప్పగించి నేను వెళ్ళవలసి వచ్చింది. మా ఆయన లేడు, ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకోవాలి? నాకు ప్రతి విషయంలో చాలా ఇబ్బంది. నాకు ఒక అత్త మామ అంటే ఎవరు లేరు, ప్రతి విషయంలో నేనే ఉండాలి. ఇప్పుడు ఈ ఆవేదనల్ని ఎక్కడ వెళ్ళాలి? మాకు కనీసం వేతనం లేదు. మాకు వేతనం అయితే ఖచ్చితం 25,000 పెంచాలి, 25,000 అయితే వేతనం మాకు పెంచాలి. అంటే మీ డిమాండ్లన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు చెప్పిన హామీ ప్రకారమే డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటాడు కదా, స్వయం ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అదే డబ్బులు లేకుంటే మేమేం చేయాలి? మళ్ళీ మాకు వర్క్ అన్ని ఇంత వర్క్ ఎందుకు ఇస్తున్నారు మీరు? వర్క్ కూడా తగ్గించాలి, మాకు ఫేస్ క్యాచప్ తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ క్యాచప్ అయితే చాలా తగ్గించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పొద్దుగాల 6 గంటలకు వెళ్తే ఉదయం మాకు 9 o'clock డ్యూటీ కదా, ఉదయం 6 గంటలకు వెళ్తున్నాము, 4 గంటలకు అయిపోతా కూడా మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ ఎప్పుడు నెట్ వస్తుందా అని మొన్న కొనుక్కున్నాం, కొత్త మొబైల్ మొన్న కొనుక్కున్నాం. చాలా సమస్యలు. వాళ్ళు ఒక్క జీతం ఇవ్వట్లేదు సరిగా, గ్యాస్ బిల్లులు లేవు, ఏ బిల్లులు లేవండి మాకు. మా చేతుల మీద మేము పెట్టుకుంటున్నాం. పోయిన నెల జీతం ఇదివరకు రాలేదు, మినీ జీతాలు 1 year జీతం అది రాలేదు. ఏ వేతనం, కనీసం వేతనం కూడా లేదండి మాకు. ఎలక్షన్ డ్యూటీ చేస్తామండి, అవి వచ్చాయండి, అవి రాలేవని లేదు, అవి వచ్చాయి. అవి ఎంత చేసిన వాళ్ళకి అంత ఇచ్చిండ్రు, ఎంత పిండికి ఎంత రొట్టె అంటారో అలా ఇచ్చిర్రు అంతే.
కనీసం ఫైనల్ గా ఏం చెప్తాం మరి? ప్రజాపాలన అంటున్నాడు ముఖ్యమంత్రి. సో మరి ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది? మీ అంగన్వాడీలకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకి ఫస్ట్ ఫేస్ క్యాచప్ తీసేసేయాలండి, ఎన్ఎస్టీ యాప్ తీసేసేయండి, పోషన్ ట్రాక్ యాప్ పెట్టండి, అది ఉంటే బాగుంది, మాకు పర్లేదు. రిజిస్టర్ కూడా కొద్దిగా తగ్గించండి. ప్రతి రిజిస్టర్ రాయాలంటే మాకు కూడా చాలా ఇది అవుతుంది. మాకు ఆయమ్మలు లేరు, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయమ్మలు కావాలి. మాకు మాది మక్తాలండి, నారాయణపేట జిల్లా వస్తుంది. మాకు ఆయమ్మలు లేరు, దీని మీద నేను ఆధారపడి బతికేది. ఏమైనా అంటే ఎవరిని కలిసినా పైనుంచి ముఖ్యమంత్రి ఆర్డర్ అంటే ఎన్ని రోజులకి ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఇంకెన్ని రోజులకి ఫ్రీ బస్సు ఇచ్చి కొట్టుకోవడానిక? నైట్ చచ్చిపోయారు దాన్ని బస్సులో చూపిస్తా, నేను ఫోటో చూపిస్తా. నైట్ నేను చనిపోయాడు దాన్ని ఇక్కడ వచ్చి నేను నా ఇద్దరు పిల్లలకి నేను కూడా ఆగమయ్యాడు దాన్ని. నేను ఏం సంతోషంగా అంటే బ్లౌజులు చినిపోయి కొట్టుకోవడానికా? చీరలు ఇప్పుకొని కొట్టుకోవడం ఫ్రీ? అదేం ఫ్రీ అండి? అదే ఫ్రీ పెట్టే బదులు డబ్బులు ఇచ్చి నిన్న డబ్బులు ఇచ్చి చచ్చిపోయేతుంటి కదా. నేను ఫ్రీ బస్సులను పెట్టావు, టైం టు టైం బస్సులు ఉన్నాయా? లేవు. ఇప్పుడు రోడ్ పైన ఇప్పుడు గ్యాస్ అంటున్నారు, గ్యాస్ లేదు. రోడ్ పైన ఏమైనా టిఫిన్ చేద్దామా? టిఫిన్ లేదు. ఉదయం అనగా వచ్చాము మేము, ఏం తిని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చాము, కనీసం తాగడానికి వాటర్ కూడా పెట్టలేదు, ఏది లేదు. మాకు కూడా ఎలా ఉంటుంది? వాష్రూమ్కి వెళ్ళడానికి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వాష్రూమ్ ఎక్కడ వెళ్ళాలి? ఇవన్నీ ఉన్నాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలి మాకు. కనీసం వేతనం పెంచాలి. ఆయమ్మ లేని వాళ్ళకి ఆయమ్మలు కావాలి. మాకి మినీ టీచర్ నుంచి అప్డేట్ చేశారు, ఆ జీతం కూడా మాకు కావాలి. అది 1 year జీతం ఆపేసిండు. లాస్ట్ ఇయర్ జీతం లాస్ట్ మంత్ జీతం ఇంతవరకు అయితే రాలేదు. ఈరోజు డేట్ ఎంత? 16వ తారీఖు, ఇంతవరకు అయితే రాలేదు. ఇప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డిని? ఇంకా అంటే మా గురించి అప్పులు చేశాడా? మా గురించి అప్పులు చేశాడా అండి? ఎమ్మెల్యేల జీతాలు వస్తున్నాయి కదా మరి? అదే అందరికి వస్తున్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి, కలెక్టర్లకు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మాకెందుకు రావు? మేము అడిగే క్వశ్చన్ అదే, మాకెందుకు రావు? మాకు రావాలి. అంటే సరే మేము పని ఆపేస్తే మీది ఎక్కడ జరుగుతుందండి? మీ ఎలక్షన్ల డ్యూటీ కూడా జరగదు. మేము వద్దు నువ్వెంత అని అనుకుంటే మేము కూడా మా ఆడపిల్లలమే. నువ్వు అది ఏమంటారు, బతుకమ్మ చీరలని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇచ్చావు. నువ్వు ఇప్పుడేమో సంఘాలో ఉన్న వాళ్ళకి ఒకరికే ఇస్తామంటున్నాము, సంఘాల లేని వాళ్ళం ఎక్కడ పోవాలి? అది చాలా ఘోరం అండి. ఇది మాత్రం రేవంత్ రెడ్డి చేయడం చాలా తప్పుగా నేనైతే భావిస్తున్నాను. మీరు ఏమని అనుకోండి.